హలో ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ మెంతు కూర టమాటా చేస్తుంది. నేను మీకు ఇది ఎలా చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. మమ్మీ చూపించిన కొలతల్లో మీరు కూడా టమాటా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పు. మెంతు కూర కట్టలు చిన్న చిన్నవి 4. ఓకే. తర్వాత ఒకటి ఆనియన్స్. ఓకే. 4 టమాటాలు. ఓకే. ఈ మంచి కడిగి కోసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఓకే. ఇంకా కడుగుతున్న టమాటాలు. ఓకే. చేదు ఉండదు, మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. మెంతికూర అనేది మనకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏరు లాస్ అవ్వకుండా అలా అలా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా మెంతికూరను ఒక వీక్లీ వన్స్ అన్న తినడానికి ప్రయత్నం చేయండి. మమ్మీ వారానికి ఒకసారి అన్న నువ్వు మెంతికూర ఉంటావు ఖచ్చితంగా ఉంటా. వారానికి 2-3 సార్లు ఉంటా. మెంతికూర, టమాటాని, తర్వాత గంగవాయిల కూర, పాలకూర, ఓకే, గోంగూర కూడా చాలా మంచిది. ఇవన్నీ వారానికి 2-3 సార్లు తినాలి. మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా రుచికరమైన వంట ఖచ్చితంగా కావాలి అనుకుంటే చెప్పండి, కామెంట్స్లో చెప్పండి, మనతో నేను చేయిస్తాను. తర్వాత వీడియో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు మంచి బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్ చేయడానికి మీరు శ్రీకారం పట్టినట్టే కదా, అందుకోసం చెప్తున్నాను. 4 టమాటాలు, 4 కట్టలు, 4 టమాటాలు ఖచ్చితంగా. ఇగో 4 కట్టలు ఉన్నాయి, 4 టమాటాలు. ఓకే, అది కొలత అనమాట ఈ కూరకి ఈరోజు. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుంటుంది చూడండి. ఆనియన్స్ వాటర్లో ఎందుకు వేస్తుందంటే ఆనియన్ కట్ చేసేటప్పుడు మనకు కళ్ళల్లో నీళ్ళు రాకుండా, మంట మండకుండా వాటర్లో వేస్తే ఆ ఘాటు తగ్గుతుంది. ఓకే. మీరు కూడా ఈసారి ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు ఈ టిప్ని యూజ్ చేసి కళ్ళ నుంచి నీళ్ళు రాకుండా ప్రయత్నం చేయండి. సో ఆనియన్స్ అనేది మనం ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేలా చూస్తుంది. ఆనియన్స్ ఎలా కట్ చేస్తుంది మమ్మీ అని చూస్తుంది. ఫ్రెండ్స్, ఆనియన్ కట్ చేసుకుంది మమ్మీ. టమాటో గిన్నెలోకి ఆనియన్ తీసుకొని మళ్ళీ ఈ బౌల్లోకి మెంతికూర కట్ చేసుకుంటుంది. అది నేను మీకు చూపిస్తాను, చూస్తుందండి. ఇప్పుడు మనం మెంతికూర కట్ చేసుకుంటాం. మమ్మీ చెప్పి ఎలా కట్ చేస్తున్నావు? తీస్తున్నాను, అందరు చూస్తున్నారు. ఫ్రెష్గా ఉంటుంది. ఆకులకి మంచిగా నీట్గా కడుక్కోవాలి, నీట్గా కోసుకోవాలి. మెంతికూర కట్ చేసిన తర్వాత చాలా బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఉసుక వస్తుంది, ఉసుక రాకుండా బాగా కడుక్కోవాలి వాటర్ తోటి. 2 సార్లు కడగాలి. అదే ఎందుకంటే అదే కదా మెయిన్. మళ్ళీ చిన్న మెంతికూర ఇది. ఓకే. దీంట్లో 2 రకాలు ఉంటుంది. పెద్ద మెంతికూర, చిన్నది. అవును, ఇదేమో చిన్న మెంతికూర బాగుంటుంది టేస్ట్. ఇది మమ్మీ బాగా చేస్తుంది మెంతికూర. మీరు కూడా ఖచ్చితంగా ఇలాగే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, 4 కట్టలు కట్ చేసుకుంది మమ్మీ. మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి ఎలా వండాలో మీకు వంట చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్, మమ్మీ ఒక 2 టైమ్స్ కడుక్కుంది. మమ్మీ చెప్పు. ఇంకా 2 సార్లు కడిగిన నీళ్ళల్లో కొంచెం ఏమైనా ఉష్క ఉన్నా ఆకులకు అడుక్కు పోతుంది. అందుకోసం కొన్ని వాటర్ వేసి పెట్టిన. ఓకే, వేసుకుందాం. ఓకే, గ్యాస్ వెలిగించింది ఒక చిన్నది. ఎందుకంటే మన కూర అంతా కనిపిస్తుందని మీకు కూర ఉండేసరికి కొద్దిగానే అవుతుంది. వేడెక్కింది, ఆయిల్ వేసుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్స్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఓకే. ఉల్లిగడ్డ వేస్తున్నా, ఆనియన్స్. ఓకే. కలుపుకుందాం మంచిగా ఒకసారి. సో మమ్మీ మూత పెట్టుకుంది ఆనియన్స్ మంటలు కదా, అందుకోసం. మమ్మీ కలుపుకోవాలి మధ్య మధ్యలో కలపాలి. ఉల్లిగడ్డ మగ్గుతుంది మంచిగా. ఓకే. కొంచెం కలర్ వచ్చిందా కొంచెం. ఓకే. ఇంకా ఓకే.
1 టేబుల్ స్పూన్ పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజుల దాకా వాడుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది. ప్రతి ఒక్క కూరలలో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాకపోతే ఎల్లిపాయ దంచి కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్. టమాటాలు వేస్తున్నా. ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత మనం వెయిట్ చేయాలి. కొద్దిసేపు మనం మూత పెట్టుకుంటే మగ్గుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది టమాటాలు మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ మగ్గాయంటే మెంతికూర వేసుకోవడమే. చూస్తున్నారు ఫ్రెండ్స్. మమ్మీ అంతేనా, మగ్గిపోయా? ఇంకా టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. టమాటాలు ఓకే. మమ్మీ అయిందా? చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. టమాటాలు మనకు మెయిన్గా ఇందులో టమాటాలు మగ్గడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మమ్మీ నెక్స్ట్ ఏంటి? మెంతికూర వేస్తున్నా. బాగా కూడా ఉడకాలి కదా. అవును, ఇది కూడా ఉడకాలి కాబట్టి వేస్తున్నా. ఓకే, ఒక 2 times అలా కడుక్కుంది మమ్మీ మెంతికూర అనేది. మీరు కూడా ఒక 2-3 times సేపు వాటర్లో నానబెడితే ఏమన్నా ఉష్క ఉంటే పోతుంది ఆకులకి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత నల్లగా మట్టి కనిపిస్తుందో మీకు. అది అలాగా మట్టి ఉండకూడదు అంటే మీరు ఖచ్చితంగా కడుక్కున్న తర్వాత వాటర్లో నానబెట్టండి. ఆకులు కూడా పోకుండా తీసుకుంది కదా. మళ్ళీ ఇప్పుడు కలుపుకుందాం కర్రీని మంచిగా. నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు కదా మమ్మీ? నీళ్ళు పోయద్దు, ఓన్లీ వాటర్ వేయకుండా ఈ మాత్రం మీరు ఇప్పుడు వచ్చేస్తాయి ఆల్రెడీ. ఎందుకంటే ఆకుకూరలో ఉన్న వాటర్ కూడా కొన్ని వస్తాయి కదా, సరిపోతుంది కర్రీ. టమాటా తోటి ఇప్పుడు మనము కూర కడిగిన దాంతో ఇప్పుడు నీళ్ళ గిన్నె దీని మీద పెడతాయి, ఇంకా వాటర్ దాంతో కర్రీకి అనేవి వాటర్ వచ్చేస్తాయి. మళ్ళీ సపరేట్గా కడుక్కోవాల్సిన అవసరం అనేది లేదు. ఇలా కూర ఇప్పుడు ఎందుకు అట్లా వాటర్ పెడుతున్నావు? కూర అడగంటకుంటా మంచిగా మగ్గుతుంది, తర్వాత కారం వేయాలి. ఓకే ఓకే సరే. మమ్మీ అయిందా? చెప్పమ్మా, మగ్గిందా ఇంకా మగ్గాల? ఇంకా కావాలి నాన్న సరిసేపు. ఓకే, వాటర్ కూడా వచ్చినాయి కదా. చిన్న మంట మీద ఉడుకుతుంది కదా, అందుకే టైం పడుతుంది. ఓకే, చిన్న మంట మీద ఉడికితేనే కూర రుచిగా ఉంటుంది కదా. స్లోగా ఉడకాలి. మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ అయింది, అయినట్టుగానే ఉంది కదా మమ్మీ. ఏడైంది నాన్న, కారం వేయనైతే అట్లా ఇవన్నీ మంచిగా ఉడికిపోయినట్టున్నాయి. కారం వేస్తా, ఇవి ఉడికినాయి అన్నట్టుగా మంచిగా అనిపిస్తుంది, అందుకోసం నేను అలా అన్నా. కారం తీసుకుంది మమ్మీ. కారం ఎంత? ఓకే, 1 స్పూన్ అంత అంతే. ఓకే, వేసి. ఆకుకూరలలో తక్కువనే పడుతుంది, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే అదే కదా చెప్పాల్సింది నువ్వు. ఓకే, సాల్ట్, కారంతో పాటు సాల్ట్ కూడా వేసేయాలా? సన్నుప్పు వేసుకోవాలి దీంట్లో. ఓకే, అదొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీరు సాల్ట్ ఎప్పుడు వేసుకున్నా సరే తక్కువనే వేసుకోండి, ఎందుకంటే కర్రీ అయిన తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు. కానీ ఎందుకంటే ఎక్కువ అయితే కష్టం, మళ్ళీ వేసుకోవడానికి కుదరదు కదా. అయితే కొంచెం వేసుకోవచ్చు తర్వాతనైనా, కానీ ఎక్కువ అయితే మాత్రం. అందుకోసమే వాళ్ళకు నేను అదే చెప్తున్నా, తక్కువ వేసుకుని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు తర్వాత. కానీ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వేసింది అయితే. నువ్వు నీకంటే సీనియర్ కాదు, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. ఇప్పుడు చేసుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్పే మంచి సలహా. ఓకే, ఇది ఉడికి ఇంకా దగ్గరికి అవుతుంది, దగ్గరికి అయిన తర్వాత చూపిస్తా. ఓకే మమ్మీ, అదే ఇప్పటి వరకు అయితే మనం మూత పెట్టుకున్నాం. ఇంకా నీళ్ళ గిన్నె దీని మీద పెడుతున్నా, మెల్లగా ఉడుకుతుంది చిన్న మంట మీద. ఓకే,
ఫ్రెండ్స్ వచ్చింది చూద్దాం. మమ్మీ అయిపోయిందా? అయింది, కూర దగ్గరికి అయింది మంచిగా. కూర దగ్గరకు అయింది, అవును కదా, బాగా వచ్చింది. అయిపోయిందా కర్రీ? అయిపోయింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా మీరు. ఇదే విధంగా మెంతికూర టమాటా కూర రెడీ. చెప్పు మమ్మీ, అందరినీ వీడియోని లైక్ చేయమని. లైక్ చేయండి, ప్రతి ఒక్కరు ట్రై ఎలాంటి ఎలా ఉండాలో కామెంట్ లో చెప్పండి. ఇంకే ఎలాంటి కర్రీస్ కావాలన్నా అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంత రుచిగా, చాలా అంటే చాలా రుచిగా వస్తుంది చూడండి. ఓకే మమ్మీ, అందరికి బాయ్ ఫ్రెండ్స్. మమ్మీ బాయ్ చెప్పు. బాయ్ అందరికి.